వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అంటే చాలా మందికి మన నిత్య జీవితంలో కొన్ని మూఢనమ్మకాలు ఉంటూ ఉంటాయి. అంటే కొబ్బరికాయ కుళ్ళిపోతే భయపడుతూ ఉంటారు, ఏదైనా అపశకనం జరుగుతుందేమో అని చెప్పి. లేదా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ఎదురొస్తే అంటే కొన్ని ఉంటాయి మూఢనమ్మకాలు. అలాగే దీపం మనం దీపం పెట్టినప్పుడు అది అకస్మాత్తుగా కొండెక్కితే అనాలా, కొండెక్కితే అది ఏదో మనకి ఇంట్లో చెడు జరుగుతుంది ఇలా భయపడిపోతూ ఉంటారు. దీపం కొండెక్కితే లేదా దీపం ఎక్కువసేపు వెలిగితే కూడా, అంటే రోజు కాకుండా ఈ రోజు ఏంటి ఎక్కువసేపు వెలుగుతుంది, ఏమైనా మంచి జరుగుతుందా, ఇలా చాలా మందికి అపోహలో, మూఢనమ్మకాలో లేకపోతే నమ్మకాలో ఉంటూ ఉంటాయి. వీటి గురించి పూర్తిగా వివరిస్తారా? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ దీపం గురించి, కొబ్బరికాయ గురించి పుస్తకం రాయొచ్చమ్మా. అన్ని రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. అయితే దీపం వెలిగించడం నిత్య జీవితంలో ఒక భాగము. వాస్తవంగా దేవుడి దగ్గర దీపం అనేటువంటిది దర్శనం మాత్రం ఎంతో పుణ్యం. దర్శనం చేసుకున్నంత మాత్రం. అందుకే మేము పూజంతా చేసేటప్పుడు నైవేద్యం పెట్టిన తర్వాతకి దీపం దర్శయామి, దీపం జ్యోతి పరబ్రహ్మణి నమః. ప్రారంభించే సమయంలో కూడా సాధ్యం త్రివర్తి సంయుక్తం భక్తినాయోజితం ప్రియం. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి. ఇది ప్రాథమిక నియమం. చాలామంది ఒక్కొత్తి చేద్దాం, 2 ఒత్తులు వేద్దాం, 3 ఒత్తులు ఎందుకు వేయాలి అని డౌట్ ఉంటుంది. వేద మంత్రంలోనే ఉంది కదా, సాధ్యం త్రివర్తి సంయుక్తం. 3 ఒత్తులు ఖచ్చితంగా కలిపి వేసేటువంటిదే దీపము. ఆ దీపము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక. ఒకటి దీపం వెలిగితే ఎన్ని దీపాలు వెలగాలి? 3 దీపాలు వెలగాలి. ఇటొక దీపం, ఇటొక దీపం, మధ్యలో హారతి కోసం ఒక దీపం. కర్పూరం ఇప్పుడు తయారు చేశాం. ఒకప్పుడు కర్పూరం లేని కాలంలో ఒత్తులతోనే కదా దీపారాధన. కాబట్టి మీరు ఒత్తితో దీపారాధన హారతి ఇవ్వాలనుకుంటే చాలా మంచిది. ఇప్పటికీ పెళ్ళిళ్ళకి వెళ్తే తెలంగాణ ప్రాంతంలో అయితే ఈ యొక్క దీపాలు లేకుండా ముందు నడవరు అసలు ఎవరు కూడా. కారణం ఏంటి అంటే అది మనకు ఉన్నటువంటి సాంప్రదాయంలో, పద్ధతిలో ఒక భాగం. కాబట్టి దీపం అలా వెలిగించడం చాలా మంచిది. దీపం కొండెక్కింది, ఇటువైపు దీపం కొండెక్కింది అనుకోండి, సార్ గాలి ఎక్కువగా వచ్చింది, పిల్లవాడు అల్లరి చేస్తుంటే లేచేటప్పుడు ఏ కొంగో తగిలింది, కొద్దిగంత నూనె ఒలికిపోకుండా కింద ఒక ప్లేట్ పెట్టుకొని దీపారాధన చేయాలి. అందులోనే పోతుంది, తప్పులేదు. ఈ పక్కనున్న దీపాన్ని వెంటనే వెలిగించుకుంటే ఏ దోషం లేదమ్మా, మంచిదే. దీపం ఎక్కువగా వెలుగుతుంది. ఎంత ఎక్కువ వెలిగితే అంత మంచిది. దీపము మన ఇంట్లో కొంతమంది దీపం పెడితే, ఉదయం కూడా దీపారాధన చేసి దీపం పెడితే మధ్యాహ్నం 4-5 గంటల వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. ఇక కామాక్షి దీపంలో ఒత్తేసి వెలిగిస్తే అది వెలుగుతూనే ఉంటుంది సంతోషంగా. చాలా మంచిది. ఆ దీపం వెలుతూ ఇంట్లో ఉన్నటువంటి మీరు పెట్టినటువంటి దేవతా ప్రతిమలు కానీ, 1-2 ఫోటోలు కానీ పై వెలుగుతున్నంతసేపు మనకు చాలా 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 మంచి జరుగుతుంది. కాబట్టి దీపారాధనలో చాలా ఇంకోటి, దీపం వెలిగించిన తర్వాతకి మనము ఇలా దీపాన్ని ఇలా పెట్టేస్తాం గిన్నె పైన, బయటికి ఒత్తి పెట్టేస్తే ఇలా కారి కిందికి కారిపోతుంది. కాబట్టి ఎక్కడ పెట్టినా దీపం ఒత్తి ఇలా పైకి లేచి ఉండాలి. ఒత్తి అలా లేచేట్టుగా ప్లాన్ చేసుకొని ఒత్తి వెలిగించండి. ఈ దీపం ఉత్తరం చూడాలా, తూర్పు చూడాలా, పడమర చూడాలా, ఎడు చూడాలండి? చాలా మందికి సందేహం ఉంటుంది, దేవుడి వైపు పెట్టాలా, పక్కన పెట్టాలా, మన వైపు చూస్తూ పెట్టాలా అని చెప్పి. చాలా మంది సినిమా మాకు ఇవన్నీ తెలియదండి, మేము సినిమాలు చూస్తే మాకు సినిమాల్లో ఇటొక దీపం వెలుగుతుంది, ఇటొక దీపం వెలుగుతుంది, మేము ఇలాగే పెడతామంటాం. అక్కడ ఉన్నటువంటి దిక్కు ఏ దిక్కు మీకు తెలుసా? అక్కడ ఉదాహరణకు మనం స్ట్రైట్గా తూర్పు వైపు ఈశాన్యంలో కూర్చొని తూర్పు వైపు చూసి దీపం పెడితే దేవుడి వైపు కానీ లేదా మన వైపు కానీ తిప్పి పెట్టుకోవాలి. దేవుడి వైపు కానీ మన వైపు కానీ, అంటే తూర్పు కానీ పడమర కానీ దీపం వెలిగితే అయితే తూర్పు వైపు చూడాలి లేదా పడమర వైపు చూడాలి. ఉత్తరం కానీ దక్షిణం కానీ చూడకూడదు. ఎందుకు అంటే ఎవరన్నా మనిషి చనిపోయినప్పుడు తనని పడుకోబెడితే తల దగ్గర దీపం పెడతారు. పడుకోబెట్టినప్పుడు దక్షిణం వైపు తల చేసి పడుకోబెడతారు. అప్పుడు దీపం పెడితే అది అమంగళకరమైనటువంటి, అశుభమైనటువంటి దీపము అని అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీపము మనం ఉత్తర దక్షిణాలు పెట్టకూడదు. ఇది చెప్పిన తర్వాత వెంటనే ఇంకొంతమందికి కూడా డౌట్, ఏం పంతుల్లో ఏమో మా ఊరు పంతులేమో మా నాన్నగారు చనిపోయిన తర్వాతకి దీపం పెట్టొద్దు అంటారు,
కొంతమంది పంతులు పెట్టాలంటారు. మరి దీపం పెట్టాలా వద్దా? మాకు గనక మైల అంటూ శౌచం వచ్చినప్పుడు అంటే పెదకర్మ అయిపోయేంత వరకు కూడా అక్కడ దేవుడు మీ వాళ్ళ చనిపోయిన వాళ్ళ ఫోటో పెడితే దీపం పెడతారా పెట్టరా అమ్మా? పెడతారు. ఎట్లా పెడతారు? మరి ఖచ్చితంగా పెడతారు. ఈ కార్యక్రమాలు జరిగే ప్రతిరోజు దీపం పెడతారు. కార్యక్రమాలు అయిపోయిన తర్వాతకి కూడా ఇంట్లో దీపం వెలిగించాలి. ఇంట్లో దీపం పెట్టకుండా మనం వదిలేస్తే, ఇప్పుడంటే కరెంట్ ఉందమ్మా, ఒకప్పుడు కరెంట్ ఎక్కడిది? మరి అప్పుడు దీపం ఎట్లా పెట్టుకుంటావు? నువ్వు ఇంట్లో చీకట్లే కూర్చోవాలంటావా? లేదు కదా. దీపం ఏ దీపమైనా భగవంతుడి స్వరూపమే. దీపం జ్యోతి పరబ్రహ్మం. కాబట్టి ఖచ్చితంగా దీపం పెట్టండి. అంటూ ముట్టు శౌచము ఇలాంటివి వచ్చినప్పుడు, అంటే ఏమైనా మైల వచ్చినప్పుడు సంవత్సర సూతకం పాటిస్తారు కొంతమంది. వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా శటకోపం తలకు పెట్టుకోకూడదు. దేవాలయానికి వెళ్ళొచ్చు, తీర్థం తీసుకోవచ్చు. మా అబ్బాయి పుట్టినరోజు ఉందండి, నేను గ్రాండ్గా పిలిచి సెలబ్రేట్ చేసుకోకూడదు, తప్పు. ఎందుకంటే మీ నాన్నగారో మీ అమ్మగారో ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంది. వాళ్ళు 12 నెలలు మనకైతే పుట్టినరోజు కూడా చేసుకోకూడదు, గ్రాండ్గా చేసుకోకూడదు. ఇంట్లో చేసుకోవచ్చు. వాళ్ళని వీళ్ళని పిలిచి గట్టిగా దావత్ చేసుకుంటాం మేము, ఇట్లాంటివి చేసుకోకూడదు. అంతే తప్ప ఇంట్లో సాధారణంగా పిల్లవాడు పుట్టినరోజు చేసుకోకూడదని ఎవరు చెప్పరమ్మా? చేసుకోవచ్చు, కానీ గ్రాండీవర్గా చేసుకోకూడదు. మనకు 12 నెలలు అయితే వాళ్ళకు ఒక రోజు, వాళ్ళకి కనీసం ఒక రోజున పూర్తి కాకుండా మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా వెళ్తారా? ఉండదు కదా. కాబట్టి సంవత్సరం మొత్తం, మనకు సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు. కాబట్టి ఈ దీపం మాత్రం వెలగాలి. ఇంట్లో దీపం వెలగకుండా ఉండకూడదు. బొట్టు పెట్టుకోవాలి. గుడికి వెళ్తే శటకోపం పెట్టించుకోకూడదు. పుణ్యక్షేత్ర దర్శనం చేయకూడదు. సంవత్సరం వరకు చేయొద్దు. అంతేకాకుండా ఒకవేళ మీరు అంతకు మునుపే మీ దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఉదాహరణకు యాదగిరి గుట్టలో ఉన్నారమ్మా, వాళ్ళు అంతకుముందు ఎప్పుడో వెళ్ళిపోయారు, వెళ్ళొచ్చు, గుట్టకెళ్ళి నిద్ర చేయొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, రావచ్చు, తప్పు లేదు, ఎటువంటి తప్పు ఉండదు. అలా కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు నేను కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తా, ఇంతవరకు వెళ్ళలే. మనం సంవత్సర సూతకంగా ఉన్నప్పుడు కొత్తగా ఏ దేవాలయానికి వెళ్ళకూడదు. అంతకు మునుపే దర్శనం చేసుకున్న దేవాలయం దేనికైనా వెళ్ళొచ్చు. ఇది నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు, ధర్మసిద్ధిలో ఉన్నదే చెబుతున్నా. కాబట్టి ఆల్రెడీ ఒకసారి వెళ్ళిన దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు, కొత్తగా వెళ్ళకూడదు. వెళ్ళినా దర్శనం మాత్రమే చేసుకొని రావాలి తప్ప. పుణ్యక్షేత్రాలు వరకే అంటున్నారు. పుణ్యక్షేత్రాలు కూడా చెప్తున్నా, ఊర్లో గుడులకి వెళ్ళొచ్చు, ఎటువంటి దోషం లేదు. అండ్ చాలా మంది కుందులకి గంధము, కుంకుమ ఇవన్నీ పెడుతూ ఉంటారు. అంటే ఇవి తప్పకుండా పెట్టాలి గురువు గారు? ఖచ్చితంగా పెట్టాలి. దీపం పెట్టినప్పుడు మనం అదే చెప్పే కదా, అక్కడ పెట్టే దీపానికి పసుపు కుంకుమ పెట్టరు. మీరు ఒకవేళ దీపం పెట్టినప్పుడు పసుపు కుంకుమ పెట్టలేదనంటే అది వేరే రకమైన దీపం కింద పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి పసుపు కుంకుమ పెట్టడం మంగళకరమైనటువంటి విషయం. అలాగే ఈ మధ్య తామర ఒత్తులు కూడా చాలా మంది నమ్ముతున్నారు. తామర ఒత్తులు ఉంటే లక్ష్మి కలిసి వస్తుంది అని చెప్పి, దీని గురించి మీ అభిప్రాయం? యూట్యూబ్లో అంటే నేను అలాగే చెబుతున్నాను, మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్తున్నారు. దాంట్లో భాగంగా తామర ఒత్తులు, అలాగే కుబేర ఒత్తులు, అలాగే మనకి నీలి రంగు ఒత్తులు, శనికి సంబంధించి. తామర ఒత్తులకి ఏంటంత ప్రత్యేకత? తామర ఒత్తులతోని దీపారాధన చేసే దానికి కారణము ఏవైనా కోరిక సిద్ధించడానికి చేసేటువంటి కారణం. ఇందాక మనం అనుకున్నప్పుడు పారాయణం చేస్తున్నానండి, పారాయణం చేసే ప్రతిరోజు ప్రత్యేకంగా నూనె, ప్రత్యేకంగా ఒత్తులు ఉండాలి, తామరొత్తులు ఉండాలి. అలాగే దీపం కూడా విప్ప నూనె కానీ, సంపెంగ నూనె కానీ, ఏదైనా మంచి మధుర వాసనగా వచ్చేటువంటి నూనె ఉండాలి. దానివల్ల విశేష ప్రతిఫలం దక్కుతుంది. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు.